అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ తర్వాత వెంటనే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్కి సంబంధించి వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించి దీనిపైన పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, ఇదే ఎన్నిక, ఇది ఉప ఎన్నిక, మళ్ళీ ఇది కూడా మొన్న బీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి, పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా పోయినటువంటి, మళ్ళీ ఈ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో సమాయత్తం జరుగుతున్న అన్ని పార్టీలు ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం దొరికింది మీకు పార్టీ నుంచి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల ఎన్నిక చాలా ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా విద్యావంతులు, చాలా విజ్ఞతతోని విచక్షణతోని ఆలోచించి ఓట్లేస్తారు. మనం గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, అదేవిధంగా దిలీప్ కుమార్ గారు, దాని తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు. అంటే ఒక విజనరీస్, థింకర్స్, సమాజానికి ఒక దారి చూపేటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఉదాహరణగా నిలిచేటువంటి వాళ్ళని మాత్రమే విద్యావంతులు ఎప్పుడు కూడా ఎన్నుకున్నారు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది, తప్పకుండా ఈసారి కూడా, ఎందుకంటే ఇది పెద్దల సభలో విద్యావంతులను మేధావులను ఎన్నుకుంటారు తప్ప మోసగాళ్ళను ఎన్నుకోరని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, అటు బీజేపీ అభ్యర్థులు, గతంలో మీరు బీజేపీలో పనిచేసి వచ్చినటువంటి సందర్భం ఉంది. సో ఈసారి బీజేపీ నుంచి మళ్ళీ ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, అటు కాంగ్రెస్ నుంచి తీర్మానం ఉన్నారు. అభ్యర్థులు ఎవరి కెపాసిటీస్ వాళ్ళకు ఉంటాయి. అందరినీ రోజు మీడియాలో, సోషల్ మీడియాలో విద్యావంతులందరూ కూడా గమనిస్తున్నారు. నా వరకైతే నేను ఒక బిట్స్ పిల్లని, గ్రాడ్యుయేట్ని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అమెరికాలో 7 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, నా ప్రాంతం యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పేసి నేను రాజీనామా చేసి నేను వచ్చి రాజకీయాల్లో చేరినటువంటి వ్యక్తి. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుండి రాష్ట్రంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఒక నాయకుడిగా, ఒక ప్రశ్నించే గొంతుగా నేను గుర్తింపు పొందాను. కాబట్టి రాజకీయాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకలు మాత్రమే కాదు, రాజకీయాలంటే ప్రజాసేవ అని నేను అనేక సందర్భాల్లో నిరూపించాను. వరంగల్లో వరదన వచ్చినటువంటి సమయంలో కానీ, లేదా కోవిడ్ వచ్చినటువంటి సమయంలో కానీ నా సేవలు ప్రజలకు తెలుసు. కాబట్టి ఇవన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా దాని తగ్గట్టుగానే వాళ్ళు తీర్పునిస్తారు. గత 10 సంవత్సరాల పాటు నేను అనేక ప్రజా సమస్యల మీద నేను పోరాటం చేసిన, నాకు వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సమస్యలు కూడా నాకు తెలుసు. అది గవర్నమెంట్ టీచర్ కానీ, ప్రైవేట్ టీచర్స్ కానీ, నిరుద్యోగుల సమస్య కానీ, వాటన్నిటి గురించి నాకు అవగాహన ఉంది. తప్పకుండా ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన మండల్లో మంచి వార్ని వినిపిస్తాను. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా గల్లా ఎగిరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా వాళ్ళ యొక్క గౌరవం తగ్గకుండా తప్పకుండా నేను వివరిస్తాను. ఏమేమి చెప్పబోతా ఉన్నారు? ఎందుకంటే అసెంబ్లీకి ఒక ఎజెండా ఉంటుంది, పార్లమెంట్కి ఒక ఎజెండా ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం, దేనిపైన ఫోకస్? అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఆ హామీలను ఎండగడుతూ తర్వాత మేము ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తామో అది కూడా మేము రాబోయే రోజుల్లో మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, అవి కూడా చెప్తాం. మొత్తం ఓటర్ల సంఖ్యలో వరంగల్ ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి. సో ఖమ్మము, నల్గొండ ఉమ్మడి జిల్లాలు 3 ఉమ్మడి జిల్లాలో తిరగాల్సిన సిచ్యువేషన్ ఉంది. టైం ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎవరెవరు మీకోసం ప్రచారం చేస్తారు? ఎట్లా ఉంటుంది? నేను యువకుణ్ణి, మిగతా వాళ్ళని నాతో పాటు ఉరకమనండి, అప్పుడు తెలుస్తుంది. రైట్, ఇది రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చదువుకున్నటువంటి వారి ఓట్లను గ్రాప్ చేయడంలో నేను ప్రత్యేక శైలిని ఆస్వాదించబోతా ఉన్నాను, ఖచ్చితంగా నా వైపు ఉంటారు అనేటువంటి ఒక అభిప్రాయం రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.